హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు, అదృశ్యం కేసుకు సంబంధించి ఈరోజు సస్పెండెడ్ సిఐ నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సాయి కృష్ణ మరణించాడు లాంటి వార్త, సాయి కృష్ణ శవాన్ని మాయం చేశారు, సాయి కృష్ణ శవాన్ని బూడిద చేశారు, బూడిద కూడా లేకుండా చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ ఇంటికి పిలిపించి మాట్లాడుకున్నారు. వాళ్ళకి న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ మేరకు సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఈరోజు సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకుంది. సిఐ నాగరాజే ఈ కేసులో ప్రధానమైన నిందితుడిగా భావిస్తున్నారు. సిఐ నాగరాజే ఆ కుటుంబ సభ్యుల్ని సాయి కృష్ణని చంపేస్తానంటూ కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. బెదిరించారనే మాట ఆ కుటుంబ సభ్యులు చెప్తూ వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలని సిట్ సేకరించింది లాంటి సమాచారం ఉంది. ఆ శ్మశానంలో ఎక్కడైతే శ్మశానంలో సాయి కృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారనే వార్తలు వస్తున్నాయి. ఆ శ్మశానంకి పోలీసులు వెళ్ళారు. అక్కడ ఆధారాలు సేకరించారు. బస్టాండ్లో ఉన్న అనాథ శవానికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. సీసీ ఫుటేజ్ మాయం చేశారు లాంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ని లేకుండా చేశారు అనేది బయట విస్తృతంగా ప్రచారం ఉంది. పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇంకా దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే విజయవాడలోనే నాగరాజు, సిఐ నాగరాజు ఉన్నారు. ఈ కేసు, ఆయన పైన కేసు నమోదై దాదాపు 4 రోజులు గడుస్తోంది. కేసు నమోదైన తర్వాత 4 రోజులు గడుస్తున్న తర్వాత కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేశారనే దానిపైన పోలీసు అధికారుల దగ్గర సమాధానం లేదు. సిటీ దగ్గర కూడా సమాధానం లేదు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. నిందితుడు అక్కడే ఉంటే నిందితుడు సాక్ష్యాలను తారుమారు చేయకుండా చూడాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ అధికారులపైన ఉంటుంది. ఆ పని ఇన్వెస్టిగేషన్ అధికారులు చేయలేదు లాంటి విమర్శలు ప్రస్తుతం ఉన్నాయి. విజయవాడ నగరంలోనే ఉన్న నాగరాజు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని మాయం చేసే అవకాశం ఉంది అని ఎవరైనా అనుమానించవచ్చు. అటువంటి అనుమానం సిట్ అధికారులకు ఎందుకు రాలేదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు ఎందుకు రాలేదు అంటే సమాధానం లేదు. నిజంగానే సీసీ ఫుటేజ్ మాయమైందా, సీసీ ఫుటేజ్ మాయం అయిందా కాదా అనే దానిపైన క్లారిటీ లేదు. కానీ సీసీ ఫుటేజ్ మాయమైంది అనే ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. దాంతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఆయన కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ చెరిపేసిన తర్వాత, ఆధారాలన్నింటినీ లేకుండా చేసిన తర్వాత, సాక్ష్యం తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారు అని అనుకున్న వాళ్ళందరితో మాట్లాడి మేనేజ్ చేసిన తర్వాత నాగరాజుని అరెస్ట్ చేశారు అనేది ప్రస్తుతం బయట జరుగుతున్న ప్రచారం. అదర్వైజ్ 4 రోజుల పాటు కేసు నమోదైన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు? సిట్ ఏర్పాటు కంటే ముందే ఆయన అరెస్ట్ చేసి ఉండాల్సింది కేసు నమోదైన క్షణంలోనే. కేసు నమోదైన తర్వాత పోలీసు అధికారిని ఎందుకు అరెస్ట్ చేయకుండా ఆపారు అనే దానికి ప్రభుత్వం వైపు నుంచి కానీ పోలీసుల వైపు నుంచి కానీ ఆన్సర్ లేదు. ఇప్పుడు అరెస్ట్ చేశాం, ఆ కుటుంబానికి న్యాయం చేయబోతున్నాం అంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ అరెస్ట్ చేసిన తర్వాత, అరెస్ట్ చేయడానికంటే ముందే మొత్తం అంతా అతను ఎస్కేప్ కావడానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి లాంటి కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ కనుక లేకపోతే సిఐకి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఏ ఒక్కరైనా సాక్ష్యం చెప్పే పరిస్థితి ఉంటుందా? ఇటీవల తమిళనాడులో పోలీస్ స్టేషన్లో ఒక తండ్రి కొడుకు లాకప్ డెత్ అంశానికి సంబంధించి 9 మంది పోలీసు అధికారులకు శిక్ష పడడం చూశాం. ఆ సందర్భంగా స్టేషన్లోనే పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారం మేరకు, ఆమె ఇచ్చిన సాక్ష్యం మేరకు మొత్తం కేసును విచారించి ఆ 9 మంది పోలీసులకు శిక్ష వేసింది కోర్టు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న ఏ ఒక్కరూ కూడా నాగరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకపోతే, నాగరాజే మొత్తం వ్యవహారంలో నిందితుడని చెప్పకపోతే, దానికి సంబంధించిన సమాచారాన్ని సిట్ అధికారులు ఇవ్వకపోతే నాగరాజు పైన కేసు నిలబడే అవకాశం ఏమాత్రం కనపడట్లేదు. సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. స్టేషన్ వాళ్ళు ఎవరు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి లేకపోతే డెఫినెట్గా ఆయన పైన పెట్టిన కేసు 4 రోజులు మీడియా వార్తలకే పరిమితం అవుతుంది తప్ప ఆయనకు శిక్ష పడేదాకా తీసుకెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆలస్యం పైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్ అనేది ఇప్పటివరకు అధికారులు ఎక్కడా చెప్పలేదు. ఆయన్ని తీసుకెళ్లి విచారణ చేస్తుంది సిట్ అధికారులు అని చెప్తున్నారు. విచారణ తర్వాత ఆయన్ని వదిలేసినా ఆశ్చర్యం లేదు. విచారించాం, మళ్ళీ విచారణకు పిలుస్తాం అవసరమైతే అని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది చాలా కేసుల్లో నోటీసులు ఇచ్చి ముందుగా పిలవాలి, మాట్లాడాలి అని. ఆయన పేరు హత్య కేసు నమోదైనప్పటికీ కూడా మేము నోటీసులు ఇచ్చి పిలిచి మాట్లాడుతున్నామని సిట్ అధికారులు చెప్పినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం, సాయికృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వాన్ని నమ్ముతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంది అని చెప్తున్నారు. ప్రభుత్వం తమకి న్యాయం చేస్తుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుందాం. అదే సమయంలో ఏదో మసిపూసి మారేడికాయ చేసినట్లుగా కాకుండా నిజంగానే ఈ అంశానికి సంబంధించిన నిందితులు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం సాయికృష్ణ కుటుంబానికి సంబంధించిన అంశంగా, సిఐ నాగరాజుకు సంబంధించిన అంశంగా, లేదా ఒకటి పొలిటికల్ పార్టీలకు సంబంధించిన అంశంగా చూడలేము. ఎందుకంటే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి రక్షణ కల్పించాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్లోనే ఆయనకి రక్షణ లేకుండా చేశారు. ప్రైవేట్ హోటల్కి తీసుకెళ్ళి ఆయన్ని చంపేశారు లాంటి ప్రచారం ఉంది. అటువంటి ఆధారాలు కూడా కొన్ని ఇప్పటికే అధికారులు సేకరించారని చెప్తున్నారు.
స్టేషన్లో లాకప్ డెత్తులు చాలా చూసాం. లాకప్ డెత్తులే మానవ హక్కుల ఉల్లంఘన, నిందితుడికి కూడా హక్కులు ఉంటాయి, ఆ హక్కుల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులపైన ఉంటుంది అంటూ చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. లాకప్‌లో డెత్తు, లాకప్‌లో కొట్టడమే మానవ హక్కులకు విఘాతం కలిగించేదిగా చాలా పెద్ద ఎత్తున సమాజం ఆందోళన చెందే పరిస్థితి ఉంటే, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి చంపేసి కాల్చేసి బూడిద కూడా లేకుండా చేయడం అనేది ఏ తరహా క్రైమో, ఎంత సీరియస్ క్రైమో ఒకసారి ఆలోచించాలి. ఈ కేసును కనుక జస్ట్ లైక్ దట్ అలా పక్కన పడేస్తే, జస్ట్ లైక్ దట్ అలా ఎలా ఎలా మేము అరెస్ట్ చేశాం, క్లోజ్ చేసేసాం అని కనుక పోలీసులు అంటే, భవిష్యత్తులో ఇంతకు మించిన దారుణ ఘటనలు జరిగినప్పుడు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సమాజం వైపు నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కుల సంఘాల నుంచి కూడా ఈ పర్టికులర్ అంశం పైన వచ్చిన రియాక్షన్ చూసినప్పుడు ఖచ్చితంగా ఆందోళన కలిగింది. పెద్దగా సమాజం దీనికి వ్యతిరేకంగా కదలలేదనిపించింది. ఇది కనుక పోలీసులు, ప్రభుత్వం దీన్ని కూడా జస్ట్ లైక్ దట్ అట్లా పక్కన పడేస్తే, ఈ తరహా ఘటనలు మరిన్ని జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సమాజం, ప్రజలు చైతన్యవంతంగా లేకపోతే, చైతన్యం చూపించకపోతే ఈ తరహా ఘటనలు మరీ జరుగుతాయి, మరిన్ని జరుగుతాయి. సో పోలీసు అధికారులు కూడా ఈ ఘటనలో తమ డిపార్ట్మెంటా, పార్టీనా, ప్రభుత్వమా, కులమా ఇవన్నీ చూడకుండా నిజమైన దోషికి శిక్ష పడే తరహాలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం కుటుంబాలకు సంబంధించిన కోణంలో, పార్టీల కోణంలో కాకుండా ఆ నిందితుడి హక్కులకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించిన హక్కులకు, ప్రాథమిక హక్కులకు సంబంధించిన కోణంలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది.